పావు కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు వేస్తాను. మినపగుళ్ళు ఫ్రై అవుతాయి. జస్ట్ మినపగుళ్ళే తీసుకున్నాను పావు కప్పు. ఈ గ్లాస్తో నేనైతే వరిపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి రైస్ ఫ్లోర్ వరిపిండి. ఈ గ్లాస్తో వరిపిండి జస్ట్ కొంచెం పావులో కూడా కొంచెం అంటే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు ఉంటాయి శనగపిండి. జస్ట్ ఈ మినపగుళ్ళు ఫ్రై అయితే మిక్సీ కొద్ది పౌడర్ కూడా వేసేసుకున్నాను అంటే ఎంతో క్రిస్పీగా. ఇంకా కొంచెం గోరచ్చుగా వాటర్ పెట్టానండి. మినపగుళ్ళు ఇలా మిక్సీ కూడా వేసుకొని పిండిలో కలిపేసుకోవచ్చండి క్రిస్పీగా. మనకు చిటికెడు పసుపు, చిటికెడు కారం, వాళ్ళకి వామ్ చాలా మంచిది. కొంచెం వామ్ వేసుకుందాం. కొంచెం చేతితో మనం మిక్సీ చేసేద్దాం. నువ్వులు వేసుకోవచ్చు. కొంచెం నువ్వులు వేసాను ఫ్రెండ్స్. ఎక్కువగా లైట్గా వేసానండి. కొద్దిగా నువ్వులు చూడండి ఫ్రెండ్స్. మామూలు వాటర్ అని పర్లేదు. మనం గోరువెచ్చిన వాటర్ అని వేసుకొని ఏదైనా మన ఇష్టం అండి. కొంచెం క్రిస్పీగా పక్కన పెట్టాను కాబట్టి వాటర్ చల్లారిపోయాయి. కొద్దిగా మనం పిండి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మన పిండి ఏ విధంగా వచ్చేద్దాం. చపాతీ పిండి మాత్రం కలిపేసుకొని ఉండగానే చేసేసుకోవాలి. పిండి గొట్టంలో పెట్టేట కొంచెం వాటర్ చల్లుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఆయిల్ వేద్దాం. పిండి కన్సిస్టెంట్ అప్పాలకు కూడా చాలా బాగా వస్తుందండి. మనం లోపల ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్ద దీంట్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని చూడండి ఆయిల్ కాగి ఉంది. దానికి మనం గొట్టని ఇలా వేసేసుకోవాలి. పొంగుతున్న ఆయిల్ అంతా తగ్గేదాకా అలాగే ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం జంతుకైతే బాగా చూడండి ఫ్రెండ్స్, మన మురికి అయితే జంతులో తీసేస్తానండి.